రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే దసరాకు 600 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని చెప్పి మాట తప్పిన రేవంత్ సర్కార్పై ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు మండిపడుతున్నాయి. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు నేడు మరోసారి అత్యవసర సమావేశం నిర్వహించనున్నాయి. గత నెల 15న కాలేజీ యాజమాన్యాలు నిర్వహించిన బంద్కు దిగి వచ్చిన ప్రభుత్వం బకాయిలను దశల వారీగా విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు బంద్ విరమించాయి. 2 వారాలు గడిచినా ప్రభుత్వం ₹1 విడుదల చేయకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు మళ్లీ బంద్ బాట పట్టనున్నాయి. సర్కార్ మొండి వైఖరిని నిరసిస్తూ ఈ నెల 6 నుండి నిరవధిక బంద్కు పిలుపునిచ్చేందుకు ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి. దసరాకు 600 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని చెప్పి మాట తప్పిన రేవంత్ సర్కార్పై ప్రైవేటు కాలేజీల యజమాన్యాలు మండిపడుతున్నాయి. రైట్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్ చెప్పండి, దసరాకు 600 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తామని చెప్పి రేవంత్ ప్రభుత్వం మాట తప్పింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి మహేష్? కోట్లు దానికి సంబంధించి 600 కోట్లు అట్లాంటి మరొక 600 కోట్లు తీసుకోవాలని చెప్పామని చెప్పి వారు హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వారికి ₹1 కూడా అందించకపోవడంతో ఈ నెల 6 నుంచి కూడా కాలేజీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 22 నెలలు అవుతున్నా కానీ 22 కాలంలో ₹1 కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఇవ్వలేదు. దాదాపు 10,000 కోట్ల వరకు బకాయిలు పెరిగిపోయాయి. అయితే గత సెప్టెంబర్ 14న అటు కాలేజీ యజమానులన్నీ కలిసి కూడా ఒక సమావేశం నిర్వహించుకున్నాయి. ఆ రోజు నుంచి సెప్టెంబర్ 15 నుంచి నిరవధిక బంద్కు పిలుపునిచ్చాయి. సెప్టెంబర్ 15 ఆ బంద్ను ఒకరోజు విజయవంతంగా పూర్తి చేశాయి. కానీ అదే రోజు రాత్రి ప్రభుత్వం వారిని చర్చలకు పిలిచింది. ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, ఇటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు అధ్యక్షతన కూడా వారి చర్చలు జరిగాయి. అయితే తాము దసరా వరకు 600 కోట్లు రిలీజ్ చేస్తామని హామీ ఇవ్వడంతో అప్పటికప్పుడు సమ్మె విరమించారు. అయితే 2 వారాలు గడిచినా కానీ కాలేజీ యాజమాన్యాలకు సంబంధించి ₹1 కూడా నిధులు విడుదల చేయలేకపోవడంతో ప్రైవేట్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరనే విద్యాశాఖ ఉన్నా కానీ తమకు ఎందుకు ఇంత పట్టించుకోవట్లేదు, ఇంత వివక్ష చూపుతున్నారని కూడా కాలేజీ యాజమాన్యాలన్నీ కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు అత్యవసర భేటీ అయ్యాయి. కాలేజీ యాజమాన్యాలన్నీ కూడా అత్యవసరంగా భేటీ అయ్యాయి. మరి కాసేపట్లో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే అటు 22 నెలల కాలంలో దాదాపు 1,200 కోట్లకు సంబంధించి ఒక టోకెన్ అమౌంట్ ఇచ్చారు. ఆ టోకెన్ అమౌంట్ ఇచ్చిన వాటికి కూడా అమౌంట్ రిలీజ్ చేస్తలేదంటే కూడా ఆ ప్రభుత్వంపై ప్రైవేట్ కాలేజీ యజమానులను కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇచ్చిన మాట కూడా కట్టుబడి లేరంటూ కూడా పూర్తిగా ప్రభుత్వ తీరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లో మీడియా సమావేశం ద్వారా అటు కాలేజీలకు సంబంధించి అటు బంద్కు కొనసాగించాలి, నిరవధిక బంద్కు సంబంధించి ఒక ప్రకటన అయితే చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.